2026 2026 వచ్చి రావడంతోనే రాజకీయ మార్పును మోసుకొచ్చిందా? అధికారంలో ఉన్న వాళ్ళకి ఎదురు దెబ్బలు తగలడమే కాదు, జనం ఆలోచనలో పడే పరిస్థితులు తొలి మాసంలోనే జనవరిలోనే 2 కాదు 3 కనిపిస్తున్నాయి. చాలా బలమైన ఇంపాక్ట్ చూపించబోయే పరిణామాలు ఈ 3 కూడా. అవేంటో తెలుసా? ఒకటి శాంతి భద్రతల కోణంలో అయితే, రెండోది మన భారీ ప్రచారాలు వీగిపోవటం, మూడోది ఆధ్యాత్మికత విషయంలో జనం అంతర్మథనంలో పడ్డం. ఈ 3 పరిణామాలు చూస్తే అదేంటి గట్టిగా 2 ఏళ్లు నడవక మునిపే అడ్వాంటేజ్ ని కూటమి ఇంత వేగంగా పోగొట్టుకుంటుందా అనిపించక మానదు మనకి. ఆ తర్వాత ఇదంతా 2026 మొదలయ్యి కాగానే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి ముందు ముందు ఇంకా ఎలాంటి చేంజెస్ చూడబోతున్నాం అనే ఆసక్తి కూడా పెరుగుతుంది మనకి. ఇంతకీ ఒక్క నెలలో తగిలిన 3 ఎదురు దెబ్బలేంటో చెక్ చేద్దామా? రాజకీయంగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రం వరకు హవా చెలాయిస్తూ ఉన్నప్పుడు అన్నిటికీ మించి మీడియా మన వంది మాగదుల్లాగా చుట్టూ చేరి మనం కోరిన ట్యూన్కి తబలా వాయించే పరిస్థితి ఉన్నప్పుడు కనీసం 3 ఏళ్ల పాటు మన ప్రభ వెలగాలి, ఎదురుగాలి అనేది మన వైపు తిరగాలంటే జంకాలి కదూ. అంత హోల్డ్ మెయింటైన్ చేయాలి. కానీ అంత హోల్డ్ మెయింటైన్ చేయాలంటే కాస్త ఆలోచన కావాలి, కాళ్ళు నేల మీద ఉండాలి, ప్రాక్టికాలిటీని మిస్ కాకూడదు, జనాన్ని గ్రాంటెడ్కి తీసుకోకూడదు కదూ. ఒకవేళ గ్రాంటెడ్కి తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎలాగో ఒక 3 పాయింట్లో చూద్దాం. మనం అధికారంలోకి రాకమునుపు 2024 ఎన్నికల ముందు అసలు నెత్తి నోరు బాదుకుని హోరెత్తించిన ప్రచారం ఏంటి? శాంతి భద్రతలు లేవు, విలువలు పతనం అయిపోతున్నాయి, రాజ్యాంగం ఏమైపోతుంది అన్నాం కదా. తీరా అధికారంలోకి వచ్చి రాజ్యాంగానికి ఆల్టర్నేటివ్ అదేదో రంగు పుస్తకం తీసుకొచ్చేసాం, మనము సొంత ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే ముద్ర జనం మనసుల్లో మెదళ్లలో పడిపోయింది కదా. అదంతా ఒక ఎత్తు అయితే 2026 సంక్రాంతి చూపించిన భయానక దృశ్యాలు భీతావహులు చేసి భయకంపితులను చేసే రాష్ట్రాన్ని, రికార్డింగ్ డ్యాన్సులు, నేరుగా వేదికల మీదే విప్పండని ప్రకటించటాలు. వాట్ ఈస్ దిస్? తెల్లారు లేస్తే మనం నీతి న్యాయం గురించి మాట్లాడుతుంటాం, సంస్కారం గురించి స్పీచ్లు ఇస్తూ ఉంటాం. తీరా చూడబోతే ఇంత బ్లాటెంట్గా విచ్చలవిడిగా దారుణంగా దౌర్భాగ్యకరంగా జరగటం మధ్య కోస్తా జిల్లాలు ఈ మధ్యకాలంలో చూసుంటాం. గుండెల మీద చేసుకు చెప్పండి అక్కడ ఉన్నవాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలా. బరితెగింపు విచ్చలవిడిగా కరాళ నృత్యాలు చేస్తూ రోడ్డున పడింది కదా. అది ఒక ఎత్తు అనుకుంటే, నేరుగా సరుకు బాధలు పట్టుకుని ప్రత్యర్థుల మీద కార్ల మీద ఎక్కి కొట్టేసే పరిస్థితులు ఉన్న తర్వాత శాంతి భద్రతల గురించి స్పీచ్లు ఇచ్చే రైట్ ఉందా మనకి? ఒకవేళ ఇస్తే మన కిట్టీలో ఉన్న ఆ 30% మంది చప్పట్లు కొడతారేమో, మిగతా 70% నిజాలు తెలుసుకోరు. అంటే మనం చేసిన ప్రచారం డాంబికాలు అన్నీ బద్దలైపోయినాయి 2026 వచ్చి రావడంతోనే కదా. ఇక రెండోది దావోస్ ఇంటర్వ్యూ ఎఫెక్ట్. కొత్త సంవత్సరం వస్తుందంటే మనకు పండగ కదా. ఒక వారం రోజులు దావోస్ చుట్టూ ముందు కర్టెన్ రైజర్లు వస్తాయి, ఆ తర్వాత ఈవెంట్స్ వస్తాయి, ఇంటర్వ్యూలు వస్తాయి, భారీ ప్రకటనలు వస్తాయి. మనకి సపోర్ట్ చేసే తెలుగు మీడియానే కాదు, మనం హైర్ చేసుకున్న జాతీయ మీడియా, అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కూడా మన ప్రభావానికి లోనే మనకి ప్రొజెక్షన్స్ ఇస్తూ ఉంటుంది కదా. ఈసారి అలాంటి ప్రొజెక్షన్సే మన బబుల్ని బర్స్ట్ చేసాయి, అంటే మన బుడగ గాలి తీసేసాయి. ఆ డైలాగ్ గుర్తుంది కదా మీకు? 23 lakh crore jobs. 23 lakh crore jobs? ఎస్, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు. నోరు పట్టనంత నెంబరు, భూమి పట్టనంత జనాభా ఆ నెంబరు. అది చూసేసరికి ఇలాగే చెప్పుకుంటూ పోతాం అన్నీ అని మనల్ని మనం సర్టిఫై చేసేసుకున్నాం. ఇక ఇలాంటి విషయాల్లో ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు జనం నమ్మని పరిస్థితి కదా. ఇది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే మన పబ్లిసిటీలో కోర్ ఎలిమెంటే ఇంత భారీ నెంబర్లు చెప్పడం, ఇంత భారీ ప్రొజెక్షన్స్ ఇచ్చుకోవటము, ఇంత భారీ ప్రచారం చేసుకోవటం. అలాంటి ప్రచారాన్ని మన వేలుతో మనకు అనుపడుచుకున్నట్టు మన బబుల్ని మనమే బర్స్ట్ చేసుకున్నాం. ఇది ఒక రకంగా దురదృష్టకరం అనిపిస్తుంది. పాపం ఇంత ఇన్వెస్ట్ చేసి పబ్లిసిటీ మీద, ఆ పబ్లిసిటీ దెబ్బకే మనం విలువలాడే పరిస్థితికి వచ్చాం. ఇది రెండోది ముఖ్యమైన అతి పెద్ద దెబ్బ కూడా. ఇక మూడోది ముఖ్యమైనది ఆధ్యాత్మిక కోణం. ఇప్పటి వరకు హిందుత్వ ఎజెండాతో మెట్లు గడుగుతూ మన సపోర్టర్లు గుర్తొచ్చినప్పుడల్లా ఎదుటి వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ ఆధ్యాత్మికతను రంగరించి ప్రసంగాలు ఇస్తూ బ్రహ్మాండంగా రక్తి కట్టించాం గత 2 ఏళ్ల కాలంగా పరిణామాలను. అలాంటిది వాటన్నిటినీ వన్స్ ఫర్ ఆల్ బ్రేక్ చేసేలాగా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. జంతువుల కొవ్వేది లడ్డూల్లో కలవలేదు అని చెప్పేసరికి ఇంతకాలం ఆకాశాన్ని తాకేలాగా మనం చేసిన ప్రచారాలు నిజం కావు అని తెలిసిపోయేసరికి బేస్లెస్గా మాట్లాడుతుంటాం, మనం ఆధారాలు లేకుండా మాట్లాడుతుంటాం, అన్ని హంగులు ఉన్నా కానీ మనం నిరూపించలేకపోతాం అని ఆలోచన ఉన్నవాళ్ళు కళ్ళు తెరుచుకునే పరిస్థితి ఇప్పుడు. పైగా భక్తి విశ్వాసాల విషయంలో నిక్కచ్చిగా ఉండేవాళ్ళు, నిష్పాక్షికంగా ఆలోచించేవాళ్ళు రాజకీయంగా కూడా డెసిసివ్గా ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉంటారు. ఏది ప్రతి ఎన్నికలోనూ 10-15% లాస్ట్ మినిట్లో
డెసిషన్ తీసుకుంటారంటారే అలాంటి వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు. ఈ రకంగా చూస్తే మనం చేసిన ప్రచారం ఎదుర్కొట్టడం అనేది అతి పెద్ద ఎదురు దెబ్బ, అవునా కదా? అంటే శాంతి భద్రతల పరంగా, పబ్లిసిటీ పరంగా, ఆధ్యాత్మిక విషయాల్లో మన ప్రచారాలు బరస్ట్ అయ్యి వోస్ట్ కాన్సిక్వెన్సెస్ అనేవి మనకి 2026 వచ్చి రావడంతోనే కనపడినాయి. ఈ 3 జరిగింది జనవరిలోనే. ఈ లెక్కను చూస్తే ముందు ముందు ఇంకెన్ని మలుపులు ఉంటాయి? ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ఇక్కడ మనకి నష్టం జరుగుతుంది అంటే ఇంకో పక్కన ఎవరికి లాభం జరుగుతున్నట్టు? ఒకవేళ అదే జరగడం మొదలైతే, ఏది సగం అధికార కాలం కూడా పూర్తి కాక మునిపే ఇలాంటి పరిణామాలు ఉంటే రాజకీయం ముందు ముందు ఎలా ఉండబోతోంది? ఆలోచనాపరులైన జనం కళ్ళు తెరిస్తే మన ఎత్తుగడలు సాగుతాయా ముందు ముందు? మీరేమంటారు? 26 వచ్చి రావడంతోనే మన ప్రచారాలకి విరుగుడు తెచ్చిందా? కామెంట్ సంస్కారవంతంగా ఉండేలాగా చూసుకుందాం. సబ్జెక్ట్ ఉంటే చర్చిద్దాం.